2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. సో ఇవాళ క్లాస్కి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నాకు బాగా నచ్చినటువంటి కామన్ థింగ్, రిజల్ట్ చూడగలుగుతున్నారు. బాగా రియలీ హెడ్స్ ఆఫ్ టు యూ ఆ విషయంలో మాత్రం. ఎందుకు అని అంటే సబ్జెక్ట్లో పాజిటివిటీని డెవలప్ చేయడం మీరు, రిజల్ట్ చూడగలగటం మీరు. పాజిటివిటీ డెవలప్ అయినా సరే మాకు ఖచ్చితంగా వస్తుంది. బట్ మాకు ఇది వచ్చింది దీనివల్ల అని చెప్పేసి ప్రౌడ్ మూమెంట్ చెప్పుకుంటారు చూసారా, దట్ ఈస్ హ్యాపీయెస్ట్ థింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా చాలా వస్తాయి. దిస్ ఇస్ ట్రైలర్ మాత్రమే, మళ్ళీ చెప్తున్నానండి. లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంకా చాలా అద్భుతాలు మీకు చూపిస్తాను, ఎందుకంటే కొత్త కొత్త టెక్నిక్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ September 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో కూడా ఒక పవర్ఫుల్ టెక్నిక్ యాడ్ చేయబోతున్నా. అప్పుల నుంచి అలా ఫాస్ట్గా బయటకు రావాలి అంటే, లైక్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్, కెరియర్ ప్రాబ్లమ్స్, వెల్త్ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లం అయినా స్టక్ అయింది ప్రాబ్లం ఎలా స్టక్ చేయాలని చెప్తానండి. ఫ్యాంటాస్టిక్ సార్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో September 1, ఈ నెల September 1 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఆ బ్యాచ్ కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది, ఎందుకంటే చాలా బ్యాచెస్ మళ్ళీ వస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 1000 మంది, మళ్ళీ చెప్తున్నానండి, ఒక 1000 మంది మళ్ళీ మీకు కనిపిస్తారు. సో అక్కడ బ్రేక్అవుట్ రూమ్స్ అనే కాన్సెప్ట్ ఉందండి. ఆ 1000 మంది ఏమవుతారంటే బ్రేక్అవుట్ రూమ్స్లో స్ప్రెడ్ అయ్యి బిజినెస్ కాంటాక్ట్స్ పెంచుకోవచ్చు. అలా నా దగ్గరికి వచ్చి చాలామంది మిరాకిల్స్ చేశారు. ఒకసారి చూడండి. ఈసారి September 1 మీ అందరికీ చెప్పబోతున్న టెక్నిక్ అంటే ఐస్ బ్లాక్ మేనిఫెస్టేషన్ రిచువల్. చూడండి, చాలా పవర్ఫుల్. కింద చెప్తున్నాను, మళ్ళీ జాగ్రత్త ఉండండి. ఐస్ బ్లాక్ మేనిఫెస్టేషన్ రిచువల్ అని అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్లో మేనిఫెస్టేషన్ అనే వర్డ్ చాలా పవర్ఫుల్. నా దగ్గరికి వస్తే రిజల్ట్స్ ఎలా వస్తున్నాయో జస్ట్ సింపుల్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆల్రెడీ 21st బ్యాచ్ రన్ అవుతుంది, రేపటితో క్లోజ్ అయిపోద్ది. ఆల్రెడీ చాలా మంది వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎందుకు వస్తున్నారంటే కొత్త కొత్త పాయింట్స్ తెలుస్తున్నాయని చెప్పేసి. అలా నా దగ్గర సుజాత గారు. సో ఇక్కడ మీరు తీసుకుంటే క్యూర్ సెల్ బిజినెస్లో సిల్వర్ ఇన్కమ్ అయ్యి 3 లక్షల రూపాయలు. ఆవిడ జీరో ఇన్కమ్ నుంచి నా దగ్గరికి వచ్చినప్పుడు జీరో ఇన్కమ్, అయితే ఒక 5,000 మహా సంపాదించేవారు. ఇప్పుడు నెలకి 3 లక్షల ఇన్కమ్కి వచ్చారండి. నెలకి 3 లక్షల ఇన్కమ్ మీరు చూడండి. సో ఇంట్లో ఉంటూ ఆవిడ ఏం చెప్పారంటే, సార్ మీరు చెప్పిన టెక్నిక్లు వాడి నట్టింట్లో ఉండి నెట్టింట్లో పనిచేస్తూ నెలకు 3 లక్షలు సంపాదించుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, మీరు చెప్పిన లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ వాడి నట్టింట్లో కూర్చొని నెట్టింట్లో పనిచేసి నెలకు 3 లక్షలు సంపాదించుకున్నానండి. ఎందుకంటే లేడీస్ బయటికి వెళ్ళి వర్క్ చేయడం అంటే కష్టం. ఆవిడ ఏం చేశారంటే, సార్ మీ లా ఆఫ్ అట్రాక్షన్ ఎఫర్మేషన్స్ వాడాను, మీరు చెప్పిన టెక్నిక్స్ అని వాడాను, చేసి నట్టింట్లో కూర్చొని నెట్టింట్లో పనిచేసి 3 లక్షలు అంటే మీరు చూడండి ఎంత ఇన్కమ్. గ్రేట్. యా, మీరు కూడా నట్టింట్లో కూర్చొని హ్యాపీగా నెట్టింట్లో పనిచేస్తూ ఎంత ఇన్కమ్ సంపాదించాలనుకున్నారు కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి. అయితే ఈ వీడియోస్ చెప్పేది ఏంటంటే ఎనర్జీ టిప్స్. చాలా జాగ్రత్త. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ. ఎవరైతే ఎనర్జెటిక్గా ఉంటారో వాళ్ళు డామినేట్ చేయబడతారు. కూర్చోండి, విరాట్ కోహ్లీ ఎంత ఎనర్జెటిక్గా ఉంటాడండి అసలు. మీకు తెలిసి జనరల్గా ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు. ఎనర్జెటిక్ పీపుల్ రూల్ ద వరల్డ్. గుర్తుపెట్టుకుని, ఎనర్జెటిక్ పీపుల్ రూల్ చేస్తారు. నరేంద్ర మోడీ గారు చూడండి ఎంత ఎనర్జెటిక్గా మాట్లాడతారా. సో మిగతా వాళ్ళకి కొంతమందిని చూస్తే వీళ్ళని చూస్తే ఎనర్జీ వస్తుంది, చూస్తేనే ఎనర్జీ వస్తుందండి. కొంతమందిని చూస్తేనే ఎనర్జీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వింటే ఎనర్జీ వస్తుంది. ఎవరంటే రజనీకాంత్ గారు. ఇలా కొంతమందిని చూస్తే ఎనర్జీ వస్తుందండి. అయితే ఈ వీడియోలో నేను చెప్తాను చూడండి, మీ ఎనర్జీని డ్రై చేసి క్రై చేసే కొన్ని వస్తువులు మీరు వాడకూడదు. అరువు తీసుకున్నారు, మళ్ళీ చెప్తాను, ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువులు కానీ మీరు అరువులో ఉన్నారు, కరువులో ఉన్నారని తీసుకుంటే, అంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ వస్తువులు కరువులో ఉన్నారన్న అరువు తీసుకుంటే జీవితం బరువు అవుతుంది, తర్వాత కష్టాలు కన్నీళ్ళు చెరువు అవుతుందండి. సో మళ్ళీ చెప్తున్నాను ఏంటి, ఫస్ట్ జాగ్రత్త అండి. ఈ వస్తువులు మీరు తీసుకోకూడదు. నెంబర్ 1, ఇప్పుడు నా చేతిలో కనిపిస్తుంది కదా ఉప్పు. చాలామంది ఉప్పు ఏముందిలే అని అనుకుంటారు. మళ్ళీ చెప్తున్నానండి, సో ఉప్పు మీరు చాలామంది ఉప్పు ఏం పిన్ని వదిన గారు ఏమండి ఉప్పు ఉంది ఏమిటి అని మీరు సడన్గా మీరు తీసుకున్నారు అనుకోండి. చాలామంది ఇంట్లో అంటే ఏముంది ఉప్పే కదా అని అనుకుంటారు. చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మగారు ఉప్పు చేతికి ఇవ్వకూడదు, కింద పెట్టు అని అంటే ఊరికమ్మ నువ్వు నీ చేదస్తాం అని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు దీని గురించి తెలుసుకున్న తర్వాత జాగ్రత్త, మీరు ఉప్పే కదని సరదాగా తీసి పారేయవద్దు. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఉప్పు ఎక్కడ అరుగు కూడా తీసుకోవద్దండి. అండ్ ఏంటి అంటే ఉప్పుకి ఏంటి అంత ఎనర్జీ ఉంటుందా? అవును, ఇది తీసుకుంటే జాగ్రత్త అండి. ఈ ఉప్పు ఎప్పుడైతే మన చేతిలోకి వస్తుందో మన ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. అందుకే మీరు ఇందాక నేను నాకు సార్ మాట్లాడుకుంటూ దశావతారం సినిమాలో మీకు గుర్తుందా? దశావతారం సినిమాలో ఆ వైరస్ని కిల్ చేయడానికి ఒక పెద్ద ఉప్పు వాడతారు. ఉప్పు ఏం చేస్తుందంటే మనలో ఉన్న ఎనర్జీని క్యాచ్ చేస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, వైరస్, ఫంగస్, బ్యాక్టీరియాస్ ఏమన్నా సరే వాటిని అంటే ఏదైనా స్ట్రెయిన్ మనకు దీని మీద పడినా సరే మన దాని మీద ఉప్పు క్లియర్ చేయగలుగుతుంది అనేటువంటిది శాస్త్రీయంగా చెప్పబడింది. అంతే, సైంటిఫికల్లీ ప్రూవ్డ్. దశావతారం సినిమా చూసినా కూడా ఒక వైరస్ని కిల్ చేయడానికి సముద్రం అంత ఉప్పు సరిపోనుంటే దాంతోనే కిల్ చేస్తారు. అంటే
సైంటిఫికలీ ప్రూవెన్ టెక్నిక్ అది అంతే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకొకటి మీరు తీసుకుంటే ఈవెన్ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది, మెడిసిన్ బాగా పెరిగింది, అయినా కూడా మనకు గొంతు నొప్పి వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏం చెప్తారంటే వేడి నీటిలో కొంచెం పసుపు వేసి ఈ ఉప్పేసి గార్లిక్ చేయమంటారు అని చెప్పేసి. అంటే మరి ఎందుకు అంటే దీనికి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి. సో దానివల్ల ఇంకోటి మన ఎనర్జీని చాలా ఫాస్ట్ క్యాచ్ చేస్తుంది. సో దీన్ని మీరు అరువు అడగొద్దు, అండ్ ఇంకోటి క్యారీ చేసి ఇచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్త కింద పెట్టి ఇవ్వాలి. సో ఇది ఫస్ట్ థింగ్, మీరు ఏం చేయాలి, అరువు తీసుకోకూడదు. అండ్ నెంబర్ 2, నూనె అరువు తీసుకోకూడదండి. నూనె కూడా గుర్తుపెట్టుకున్నాను, అందుకే కొంతమంది సాటర్డేస్ పూట నూనె తయారు ఇవన్నీ తయారు. సో నూనె ఏమవుతుందంటే నూనె కూడా జాగ్రత్త ఉంది, నెగిటివిటీ అంటే నూనె అప్పు తీసుకున్నా కూడా మనకు నెగిటివిటీ పెరుగుతుంది. చాలామంది లైట్ తీసుకుంటారు, కానీ కొన్ని విషయాలు మనం ఫాలో అవ్వాలి, కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అండ్ ఇంకో థర్డ్ వన్ అండి, ఫస్ట్ ఏం చెప్పాను, ఉప్పు చెప్పాను, రెండోది అంటే ఆయిల్ చెప్పాను. ఇంకొక ఏ వస్తువులు మనం ఇతర నుంచి అరువు తీసుకోకూడదు మరి చెప్తున్నాను. కరువులో ఉన్న అరువు తీసుకుంటే జీవితం బరువు అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే వంటగదిలో ఉపయోగించే పాత్రలు చాలామంది ఎలా ఉంటారంటే మీ మిక్సీ ఇస్తారా, మీరు గుర్తించుకుని చిన్నప్పుడు కొంతమంది మా మిక్సీ పని చేయట్లేదు, మీ మిక్సీ ఇస్తారా, లేదంటే మీ కుక్కర్ ఇస్తారా, కొంతమంది కుక్కర్ పట్టుకెళ్తారు. మళ్ళీ ఎవరు ఎక్కువగా చాలామంది నేను చిన్నప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే కుక్కర్లు పట్టుకెళ్తారు, లేదనుకోండి వంట పాత్రలు పట్టుకెళ్తారు, వాళ్ళ ఇంట్లో ఏదైనా పెద్ద చుట్టాలు వచ్చినప్పుడు వండడానికి పెద్ద పెద్దవని పట్టుకెళ్తారు. ఇలాంటివి మీరు ఏమవుతుందంటే ప్రతి వస్తువు మీతో ఎనర్జీ అటాచ్ అయి ఉంటుందండి. ఇది చాలామంది గుర్తుపెట్టుకున్నాను. ప్రతి వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాచ్ ఉంది, ఈ వాచ్ నేను రోజు పెట్టుకున్నాను అనుకోండి, ఈ వాచ్కి నాకు ఎనర్జీ లింక్ అయి ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా. సో వంట గదిలో ఉపయోగించే పాత్రలు అరువు తీసుకోకూడదు. సో మిక్సీలు, పాత్రలు, ప్రెషర్ కుక్కర్లు చాలామంది ఏముందని అనిస్తుంటూ ఉంటారు. సో ఇవ్వద్దండి. ఒకవేళ ఇచ్చినా కూడా సాల్ట్ వాటర్తో క్లీన్స్ చేసి యూజ్ చేసుకోవాలి. ఇది దాని తర్వాత పూజా సామాగ్రి. చాలామంది ఎలా ఉంటారంటే పూజా సామాగ్రి కూడా అరువు తీసుకుంటుంటుంటారు. ఇంకొంతమంది చాలామంది మన క్లయింట్ ఒకరు మిస్టేక్ చేశారు, మీరు దయచేసి మిస్టేక్ చేయొద్దండి. ఒకరు జాగ్రత్త, ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్, దయచేసి మీరు తప్పు చేయొద్దు. కొత్తగా ఎదురింట్లోకి వచ్చారట, ఒక 3 months 4 months తర్వాత వదిన గారు మీ కొంచెం నెక్లెస్ ఇస్తారా, ఫంక్షన్ ఉందని చెప్పేసి అన్నారు. సరే 3 నెలలు బట్టి బాగా పరిచయం కదని ఈవిడ ఏం చేశారంటే నెక్లెస్ గాజులని ఇచ్చారన్నమాట. తెల్లవారు వెళ్ళిన ఆవిడ ఇప్పటి వరకు రాలే. సో దయచేసి జాగ్రత్త అండి. సో ఎందుకంటే ఇలాంటి దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. దిగుతున్నారు 3 నెలలు అక్కడ ఉన్న వీళ్ళందరితో పరిచయాలు చేసుకుంటారు, కొత్త చీటీలు కడతారంటారు. సో ఒకేసారి మీరు ఏమనుకుంటారు, అరే 3 నెలలు బట్టి ఉన్నారు కదా, 4 నెలలు బట్టి ఉన్నారు కదా, చాలా రిచ్గా ఉన్నారు కదా, సో వాళ్ళ దగ్గర చీటీలు వేద్దాం, లేదనుకుంటే వాళ్ళకి సామాన్లు వేద్దాం అని అనుకుంటారు. సడన్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చేదే ప్లాన్తో వస్తారు. సో మీ ఇంటి దగ్గర ఎవరైనా కొత్తగా దిగితే వాళ్ళ దగ్గర చీటీలు కట్టడం కానీ, ఇలా సామాగ్రి ఇవ్వడం కానీ, బంగారం ఇవ్వడం కానీ దయచేసి చేయొద్దండి. సో దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ పాయింట్. సో ఇంకొకటి ఏంటంటే దాంతో అగ్గిపెట్టి కూడా అరువు తీసుకుంటారు. కొంతమంది అగ్గిపొల్ల అయిపోతే అడుగని చెప్పేసి అగ్గిపెట్టి కూడా అరువు తీసుకుంటారు. ఫైర్ గుర్తుపెట్టుకున్నాను, వాటర్, ఫైర్, సాల్ట్. మళ్ళీ చెప్తున్నాను, వాటర్, ఫైర్, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, వాటర్, ఫైర్, సాల్ట్. ఈ 3 ఎనర్జీని క్యారీ చేస్తుంటుంటాయి, ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంటాయి. అందుకే చూడండి కొంతమందికి బూడిద గుమ్మడితో దిష్టి వేస్తుంటుంటారు. ఈ అగ్ని కూడా ఏం చేస్తుంది అంటే అగ్నితో కొంతమంది ఫైర్తో ఇలాగ దిష్టి ఇస్తారు. ఈ ఫైర్ ఏం చేస్తుంటే మీ ఆరని అలా క్లెన్స్ చేస్తుందండి. అందుకే కొంతమంది ఉప్పుతో ఇలా దిష్టి తీస్తారు, ఉప్పుతో తీస్తారు జాగ్రత్త. కొంతమంది ఇలా చెంబుతో ఫుల్ నీళ్ళతో ఇలాగ కింద నుంచి పైకి ఎడం చేతి దిష్టి చేస్తుంటారు. అంటే వాటర్ మీకు గుర్తొస్తుంది అంటే నాకు గురువులు అంటే ఇలానే ఉంటారేమో అన్న ఇది వచ్చింది మీరు అలా మాట్లాడుతుంటే. నిజంగానే అంటే ట్రూ అండి. కొంతమంది సార్ రాగి చెంబుతో ఫుల్గా వాటర్ పట్టుకుని ఇలా దిష్టి చేస్తుంటారు. మనం అనుకుంటాం ఏంటి చెంబుతా నేను దిష్టి చేస్తున్నారు, ఆ నీళ్ళు మీ ఎనర్జీని క్యాచ్ చేస్తాయి, నెగిటివ్ ఎనర్జీని, ఆ దిష్టిని క్యాచ్ చేస్తారు. సాల్ట్ మీ నెగిటివ్ ఎనర్జీని క్యాచ్ చేస్తుంది. అండ్ ఫైనల్గా అగ్ని అండి. సో అగ్ని కూడా ఏం చేస్తుందంటే ఆరాన్ని క్లెన్స్ చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీని బ్రేక్ చేస్తుంది అనమాట. అందుకే కొంతమంది బూడిద కొమ్మడి కింద కర్పూరం వేసి వెలిగించి ఇలా తీసి పారేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవి మీరు అరువు తీసుకోకూడదు. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ తీసుకోవడం వల్ల మీ ఎనర్జీ తగ్గిపోతుంది. అండ్ ఫైనల్గా ఇంకొక లాస్ట్ పాయింట్, నల్ల నువ్వులు అరువు తీసుకోకూడదని చాలా కొన్ని దీంట్లో కూడా ఉంది. సో జీవితంలో వీటిని కూడా తీసుకోవద్దండి, అప్పుడు మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈ వీడియో బట్టి మీకు ఏం అర్థమైంది కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. డెఫినెట్లీ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇవన్నీ సైంటిఫికల్లీ ప్రూవెన్ అనమాట. ఆయుర్వేద గ్రంథాల్లో వీటికి సంబంధించి ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి దానికి కూడా కొన్ని కారణాలు రాసి ఉన్నాయి. అవును, చాలా ఆస్ట్రాలజిస్టులు పండితులు కూడా నల్ల నువ్వులు దానం చేయమని చెప్తారు. ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అంటే లోతైన విశ్లేషణ అర్థం ఖచ్చితంగా ఉంటాయి వీటి వెనుక. అవును, నేను కూడా కొంత వర్క్ చేస్తాను వీటి మీద. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుందని అడుగుతున్నారు. సో క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా మెసేజ్లు వస్తున్నాయి, కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. క్లాసెస్ గుర్తుపెట్టుకోండి, ఈ నెల September 1 నుంచి స్టార్ట్ అవుతాయి.
ఆన్లైన్లో అది కూడా మళ్ళీ చెప్తున్నాను, ఆన్లైన్లో ఎర్లీ మార్నింగ్ 5 to 7 జూమ్లో స్టార్ట్ అవుతాయి. సో ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా, ఇప్పుడు నా దగ్గర 31 కంట్రీస్ నుంచి ఉన్నారు, 31 కంట్రీస్ నుంచి, మీరు ఎక్కడున్నా కూడా అప్పుల్లో ఉన్నారా, లైఫ్ని ఒక 1 yearలో 1 crore సంపాదించాలనుకుంటున్నారా, లైఫ్ హ్యాపీగా రిచ్గా బతకాలనుకుంటున్నారా, మీ లైఫ్ స్టోరీ మీరు రాసుకోవాలనుకుంటున్నారా, గోల్స్ ఎలా అచీవ్ చేయాలో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ September 1st నుంచి 20 సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ అబండెన్స్ బ్యాచ్కి అటెండ్ అవ్వండి. సో ఇలాంటివన్నీ కూడా ఎన్నో టెక్నిక్స్ మీరు తెలుసుకోవచ్చు అండ్ లైవ్లో మీరు నాతో మాట్లాడచ్చు కూడా. ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు September 1st నుంచి జరిగేటువంటి క్లాస్కి స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, అన్వర్ గారు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ క్లాస్లో ఏదైతే ఉంటుందో అది కొన్నిసార్లు మనం ఒక 100 పుస్తకాలు చదివినా కూడా అంత నాలెడ్జ్ని గ్రాప్ చేయలేము. జీవితంలో డబ్బు ఎలా అయినా సంపాదించుకోవచ్చు, కానీ డబ్బుతో పాటు నాలెడ్జ్ సంపాదించుకొని కెరీర్ని ప్లాన్గా పెట్టుకోవాలి అని అంటే ఎక్కడ పడితే అక్కడ దొరకదు. సో అది ఈ క్లాస్లో మీరు డెఫినెట్గా చూస్తారు, ఎందుకంటే చాలామంది రిజల్ట్ ఆ విధంగా చూసినటువంటి వాళ్ళే ఉన్నారు. సో డోంట్ మిస్ యువర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.